ఇవాళ 26 ఏప్రిల్ కదా, ఒక నెల వెనక్కి పోతే 16 మార్చి రోజున తెలంగాణ అసెంబ్లీ నుంచి మేము వందే మాతరం పాడము అని బైకాట్ చేసినటువంటి విద్రోహ భావజాలము, విదేశీయ భావజాలము, రజాకార్ భావజాలము మన మధ్యనే ఉంది. ఓ హిందువా 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను ఊచకొత్త కోస్తా అన్నటువంటి విద్వేష భావజాలం మన మధ్యనే ఉంది. ఓ హిందువా ఈ రోజుకు భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షా అల్లా అన్నటువంటి నినాదాలు ఇదే హయత్ నగర్ లో వినిపిస్తున్నాయి. భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షా అల్లా అనేటువంటి నినాదాలు విశ్వవిద్యాలయాల్లో వినిపిస్తున్నాయి. మన మధ్యనే, మన కుటుంబాల మధ్యనే పట్టే ఈ రకమైనటువంటి విద్వేష భావజాలం వినబడుతుంది. ఓ హిందువా సంఘటితంగా ఒక్కటై నిలవడు. భవిష్యత్తు భారతాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత నాది. ఈ దేశం ఇంతకు ముందు చెప్పినట్టు సరిహద్దుల్లోకి వచ్చినటువంటి సమస్య లేదు. దేశం అన్ని రంగాల్లోపట ఉజ్వలంగా ముందుకు పోతున్నటువంటి ఈ దశలోపట యావత్ హిందువులు ఒక్కటై, హిందూ సమాజం ఐక్యమై సామాజిక సమరసతను చాటుకుంటూ భవిష్యత్తు భారతాన్ని నిర్మించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఉందా? గట్టిగా ఉందా?